అత్యుత్తమ ప్రధానిగా మోదీ, అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా నవీన్ పట్నాయక్ సార్. ఇండియా టుడే ఒక సర్వే చేసింది సార్. దేశంలోనే అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. 44% ప్రజాదరణతో అగ్రస్థానం సాధించారు సార్. వాజ్పేయి, ఇందిరాగాంధీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ఆ నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నారు. వీళ్ళందరికీ సాధ్యం కానీ మోదీకే ఎలా సాధ్యమైంది సార్? ఇందిరాగాంధీ ఇప్పుడు ప్రధానమంత్రి లేనప్పుడు ఎట్లా సర్వే చేస్తారు సార్? అప్పుడున్న ఓటర్లు వేరు, అప్పుడున్న జనరేషన్ వేరు. అంటే ఇండియా టుడే సర్వేకి అర్థం లేదు కదా. ఇప్పుడు దేశంలో అత్యున్నత ప్రధానిని కంపారిజన్ మోడీకి నెహ్రూకి ఎలా చేయగలరు? అప్పుడున్న ప్రజలు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న ప్రజలు ఆ రోజు జరిగింది చూడలేదు. సో అత్యున్నత ప్రధాని ఒక్కరే ఉంటారు కదా. అలా అత్యున్నత ప్రధాని ఏంటి నాకు అర్థం కాని అంశం. సో మిగతా ప్రధానమంత్రులతో పోల్చలేం కదా. ఎందుకంటే 10 ఏళ్ళ కిందటి 20 ఏళ్ళ కిందటి ఇందిరాగాంధీ ఎప్పుడు చనిపోయారు? 40 ఏళ్ళ కింద చనిపోయారు. నేనే 20 ఏళ్ళ పిల్లవాడిని. సో ఇప్పుడున్న ప్రజలకు ఇందిరాగాంధీ ఏం చేసిందో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు ఆ కంపారిజన్, ఆ సర్వేలోనే అర్థం లేదు. సో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మోస్ట్ పాపులర్ అనడంలో అనుమానం లేదు. దాంట్లో ఎవరు కాదని అనలేరు. సో అప్పుడు ఆ రోజుల్లో సర్వేలు, రేటింగ్లు ఇవి కూడా లేవు. 40 ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ టైంలో ఎవరు సర్వేలు చేశారు, ఎవరు రేటింగ్ ఇచ్చారు చెప్పండి నాకు. అప్పుడు ఇలాంటి ధోరణి, పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్, ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలు అనే కాన్సెప్టే ఆ రోజుల్లో లేదు. సో అందువల్ల అప్పటి ప్రధానమంత్రుల్ని ఇప్పటి ప్రధానమంత్రితో పోల్చడంలోనే ఫండమెంటల్ ఫ్లా. ఎందుకంటే యూ కెనాట్ కంపేర్. ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద అప్పటి ప్రజలు ఉన్నారా? వాళ్ళంతా ఇప్పుడు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు మా నాన్న 50 ఏళ్ళు, మరి ఇప్పుడు మా నాన్న లేడు. ఈ సర్వేలో ఆయన ఎక్కడ కనబడతాడు? అందువల్ల ఒక తరం అభిప్రాయాన్ని ఇంకో తరం పరిణామాలపైన తీసుకుని కంపేర్ చేయడం అనేది అర్థం లేదు. ఎందుకంటే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పాపులారిటీ 3వసారి వెళ్తున్న సమయంలో కూడా చాలా బలీయంగా ఉంది అన్నది నిజం. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ఇతర ప్రధానమంత్రులతో పోల్చి ఒకవేళ సర్వే చేస్తే ఆ సర్వేలో అర్థం లేదు.